రెండవ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రార్థనలో గడపాలి. రెండవ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రార్థన అని నేను ఆపట్లేదు, ఎందుకంటే ప్రార్థనలో మనము సమయం ఇవ్వాలి. స్పెండ్ టైం ఇన్ ప్రేయర్. ప్రార్థనలో కొంత సమయాన్ని నువ్వు కేటాయించాలి, ప్రార్థనలో కొంత సమయాన్ని నువ్వు గడపాలి. ఏంటి నువ్వు గడిపితే వస్తుంది? ఏంటి ప్రార్థన అనేటువంటి ఎక్సర్సైజ్ చేస్తే నీకు లభించేటువంటి ఆ యొక్క ఫిట్నెస్ ఏమిటి, ఆత్మకు కలిగేటువంటి ఆ యొక్క ఫిట్నెస్ ఏమిటి అని నువ్వు ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మీకు వరుసగా చెప్తాను, చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనము. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ప్రభువును వేడుకో, నువ్వు క్షమించబడతావు. నువ్వు ప్రార్థనలో నీకు దొరికేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే మనము క్షమించబడతాము. సాధారణంగా మనం ప్రార్థనలు దేనికి చేస్తామంటే, నాకు ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేస్తావు, నాకు వివాహం కావాలి అని ప్రార్థన చేస్తావు, నాకు గర్భఫలం కావాలని ప్రార్థన చేస్తావు, నాకు ప్రమోషన్ కావాలని ప్రార్థన చేస్తావు, నాకు చదువులో మంచి మార్కులు కావాలని ప్రార్థన చేస్తావు, లేకపోతే ఇంకోటో నీ భౌతికమైన అవసరాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, దాని కొరకు ఉపవాసం ఉంటావు, కొంత సమయాన్ని స్పెండ్ చేస్తున్నావు, చాలా మంచిదే. కానీ అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం మర్చిపోయాం. అసలు ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు మనం పొందుకోవాల్సినవి ఏంటి ప్రార్థనలో? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ వచ్చిన తర్వాత మన భౌతికమైన అవసరాలు దేవుని అడుగుతూ ఉన్నాం. మీకున్న అవసరాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ అసలు నిజంగా అవసరమైనటువంటి వాటి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? క్షమాపణ కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు? క్షమాపణ కొరకు ఎంతమంది ప్రార్థన చేసేవారు? నువ్వు ప్రభువును వేడుకోవడం అంటే ప్రార్థన చేయటం. నువ్వు ప్రభువును వేడుకుంటే నువ్వు క్షమించబడవచ్చు. క్షమించేవాడు ప్రభువే. నువ్వు క్షమించబడాలి అంటే నువ్వు వేడుకోవాలి. నీ వేడుకోలు సరిగా ఉంటే నువ్వు క్షమించబడతావు. ఎందుకు క్షమించబడవచ్చు అని అంటే అది నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది, నువ్వు దేవునికి ఇచ్చే సమయం మీద ఆధారపడి ఉంది, నువ్వు దేవుని అడిగే విధానం మీద ఆధారపడి ఉంది. దాన్ని బట్టి నువ్వు క్షమించబడతావు. జిమ్ లో ట్రైనర్ నీకు చెప్పాడు, ఇగో ఈ ఎక్సర్సైజ్ ఇలా చెయ్యని, నువ్వు ఇలా చెయ్యు అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని అలాగ చేస్తూ ఉంటే నీ మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. అంతే, ఇలా చేయమన్నాడు కదా, ఇలా చేసి నువ్వు వెళ్ళిపోతే నీ మజిల్ స్ట్రాంగ్ అవుతుందా? అవదు. అలాగే ప్రార్థనలో నువ్వు వేడుకుంటే నువ్వు క్షమించబడతావు. కాబట్టి నువ్వు ప్రార్థనలో క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఎందుకు ప్రార్థనలో నువ్వు సమయాన్ని కేటాయించాలని తెలియజేస్తానంటే, మొట్టమొదటి చెప్తున్నాను మరలా, దేవుని చేత నువ్వు క్షమించబడతావు. రెండవది ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, చింతపడకండి. ఏ విషయంలో కూడా నువ్వు చింతించిన అవసరం లేదు. కానీ మీరు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి, మీ అవసరతలు తెలియచేయండి. అప్పుడట సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును. ప్రార్థన యొక్క శక్తి ఏమిటి అంటే, నువ్వు ప్రార్థనలో సమయం కేటాయించి నీ చింతను పక్కన పెట్టి
నీ విన్నపాలు దేవునికి నువ్వు తెలియజేసినప్పుడు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసినప్పుడు ఈ లోకము ఇవ్వలేనటువంటి గొప్ప సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇది ఆశీర్వాదము కాదా? ఈరోజు ఎంతమంది సమాధానము నాకు లేదని బాధపడుతూ ఉంటారు. ఇంట్లో చాలా ఉన్నాయండి, కావలసినవన్నీ ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయండి, అంతస్తులు ఉన్నాయండి, కానీ హృదయంలో ఏం లేదు? సమాధానము లేదు. అసలు ఆస్తులు ఎక్కువైతే మొట్టమొదటి పోయేది సమాధానం. నాకేది లేదండి, ఇంట్లో సమస్యలు కూడా ఉన్నాయి, జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, అయినప్పటికీ కూడా నా హృదయం ఎలా ఉంది? సమాధానకరంగా ఉంది. కారణం ఏంటి అంటే ఆ ప్రార్థనలో దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇది నీకు లోకం ఇవ్వదు. నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఫిట్ గా నువ్వు ఉండాలంటే నువ్వు ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపు. ఆ సమయాన్ని గడిపేటప్పుడు ప్రార్థనలో నీకు ఇచ్చేది ఏంటి తెలుసా? రెండవది గొప్ప సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సమాధానం ఇచ్చేవాడు, సమాధానముకు కర్త ఆయన మన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయనకు ఆ పేరు ఉంది. ఆయన పేరు సమాధానమునకు అధిపతి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట నువ్వు క్షమించబడతావు. రెండవది దేవుడు నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. మూడవది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14-16 వచనాలు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ప్రార్థన చేయటం వలన, ప్రార్థనలో నువ్వు కొంత సమయాన్ని గడపడం వలన నువ్వు అంతరంగమందు నువ్వు శక్తిని కలిగి ఉంటావు. హల్లెలూయా. అంతరంగమందు శక్తిని కలిగి ఉంటావు. కొంతమంది అంటుంటారు చూడండి, ఎంత కష్టం వచ్చిందండి కానీ ఎంత ధైర్యంగా ఉన్నాడు అని చెప్తూ ఉంటాం. ఆ ధైర్యం ఎక్కడిది? లోపల ఉంది. అదే అపోస్తలుడు అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. ఒక్కొక్కసారి బాహ్యమైన శరీరము కృషించిపోతుంది. మనం సంవత్సరాలు గడిచే కొద్ది ఏమవుద్ది? ఈ అందము ఇదంతా కూడా శరీరం ఏమైపోద్ది? కృషించిపోద్ది. కానీ ఈ శరీరం కృషించిపోయింది కదా అని చెప్పి లోపల ఉన్నటువంటి ఆత్మ కృషించిపోదు. నీకు కలిగినటువంటి విశ్వాసం కృషించిపోదు. నీకు దేవుని మీద కలిగినటువంటి నమ్మకము కృషించిపోదు. అది దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నాడు, నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అని అపోస్తలుడు పౌలు అన్నాడంటే, మీరు అంతరంగమందు శక్తి కలిగి, అంతరంగమందు శక్తిని కలిగిన వారుగా ఉండడానికి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారుగా మీరు ఉండటం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ప్రార్థనలో నువ్వు సమయం గడిపితే దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఏం పొందుకుంటావు? దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. నాలుగవదిగా అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడు నోరు తెరచినప్పుడు, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు. సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయటానికి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సువార్త ప్రకటించాలంటే చాలా కష్టం ఈ దినాల్లో. మరి ఎలా అంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా.
సువార్త ఎలా ప్రకటించాలో దేవుడు నీకు తెలియచేస్తాడు, ఎవరికి తెలియచేయాలో దేవుడు నీకు తెలియచేస్తాడు. ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాడు. చాలా మంది అంటుంటారు, నాకు ధైర్యం లేదండి పక్క వాళ్ళకి చెప్పడానికి, నాకు తెలిసిన వారికి చెప్పడానికి నాకు ధైర్యం లేదండి, నా సొంత వారికి చెప్పడానికి నాకు ధైర్యం లేదండి అంటారు. ఈ ధైర్యము నువ్వుగా ఆలోచన చేస్తే నీకు ధైర్యం ఉండదు. నువ్వు ప్రార్థన చేయి, అయ్యో ఈ నా సహోదరి, నా రక్త సంబంధి, లేకపోతే నాకు కావలసిన వాడు, నా ఫ్రెండ్ నశించిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వారికి సువార్త చెప్పాలి, ఎలాగైనా ఈ సత్యం గురించి తెలియచేయాలంటే ఫస్ట్ నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర సమయాన్ని గడుపు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు వారికి సువార్త చెప్పవచ్చు, నీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు, నువ్వు వారితో కలిసి దైవ సంబంధమైన విషయాలతో మాట్లాడవచ్చు. అదే సువార్త. మళ్ళీ సువార్త అంటే ఏదో అనుకోకండి. నీ సాక్ష్యము ధైర్యముగా చెప్పుకోగలిగినటువంటి స్థితి మనకుందా? నీకు తెలిసిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నీవు పంచుకోగలవా? ఆలోచన చేయండి. నువ్వు నమ్మింది నిజమైతే, నువ్వు అనుసరిస్తున్నది సత్యమైతే, ఈ నమ్మిన నిజాన్ని, అనుసరిస్తున్న సత్యాన్ని నీకు తెలిసిన వారికి, నువ్వు ప్రేమించే వారికి తెలియచేయడంలో ఎందుకు మనకు భయము? ఒక మంచి పని కోసం, ఒక మంచి మాట చెప్పడం కోసం ఎందుకు ఆ ధైర్యం లేదు? ఎందుకు భయపడుతున్నావు? అమ్మో, ఇప్పుడు నేను దేవుని గురించి చెప్తే నన్ను ఏమంటారో, క్రైస్తవ మతం గురించి నాకు చెప్తున్నావు అని నన్ను ఏమంటారో. నిజమే, నీకు నువ్వుగా మాట్లాడాలనుకుంటే అదే అనుకుంటారు. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థనలో గడుపు. ప్రార్థన అనే ఎక్సర్సైజ్ నువ్వు చేయి. ఆ ఎక్సర్సైజ్ నువ్వు చేస్తే దేవుడే నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాన్ని కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. మరొకటి, ప్రార్థనలో నీవు సమయాన్ని గడిపితే నువ్వు పొందుకునేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపపడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అతడు దేవునిని అడగవలని. అడగడం అంటే ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరు స్టూడెంట్స్ వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు నాకు మంచి మార్కులు ఇచ్చాడండి, చాలా సంతోషం. అదే క్లాస్ చదువుతున్నటువంటి నీవు కూడా ఒకవేళ సంఘానికి వెళుతుంటే నీకెందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి? అలా నువ్వెందుకు చదవలేకపోతున్నావు అంటే అంటాం, నేను వాళ్ళంత తెలివైన దాన్ని కాదండి అని చెప్తాను, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము నాకు లేదండి అని చెప్తాను. చాలా పొరపాటు. సబ్జెక్ట్ అదే, నువ్వు అంతవరకు వెళ్ళావంటే ఆ క్లాస్ చదువుతున్నావు, నువ్వు కూడా దేవుడు నీకు కూడా జ్ఞానం ఇచ్చాడు, నీకు కూడా తెలివితేటలు ఇచ్చాడు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే, ఒకవేళ నాకు ఇంకా తక్కువ ఉందండి జ్ఞానం అని నువ్వు అనుకుంటేనట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా వాడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎలాగ అడగాలి? త్రూ ప్రేయర్. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరిని గద్దించు. నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థనలో సమయం ఇచ్చి దేవునికి నువ్వు కొంత సమయాన్ని కేటాయించి ఎక్సర్సైజ్ చేస్తే తప్పక దేవుడు నీకు కూడా జ్ఞానం ఇస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఫిట్నెస్ లో 2వ ఎక్సర్సైజ్ ప్రేయర్ గురించి చెప్తున్నాను. ప్రార్థనలో కొంత సమయం గడపండి. ప్రతిరోజు కొంత సమయాన్ని గడపండి. వీటితో పాటు ప్రార్థన వల్ల కలిగే మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను.
వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయి. ప్రార్థనలో కొంత సమయం గడిపితే దేవుడు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి ప్రార్థనలు గడపడం వల్ల. మొట్టమొదటిది, నువ్వు క్షమించబడతావు. రెండవది, నీకు సమాధానం కలుగుతుంది. మూడవది, దేవుని శక్తిని నువ్వు కలిగి ఉంటావు. నాలుగవది, నీకు ధైర్యము వస్తుంది. ఐదవది, నీకు జ్ఞానము వస్తుంది. ఆరవది, స్వస్థత వస్తుంది. ఇవన్నీ కావాలా వద్దా? ఇవన్నీ ఎక్కడవి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు ప్రార్థనలో కొంత సమయాన్ని కేటాయించు. ఈ బిజీ లైఫ్లో స్టడీస్ అని, ఉద్యోగాలని, ఇంట్లో పనులని, బయటికని, అక్కడికని ఇక్కడికని తిరుగుతున్నారా? ఎంత సమయం నువ్వు ప్రార్థనకి ఇస్తున్నావు? ఎంత సమయం నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు? నీ ఆశీర్వాదాలు అందులోనే ఉన్నాయి. నువ్వు ఇచ్చే సమయంలోనే ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. వీటిలో నువ్వు పుష్టిగా ఉంటే నీ ఉద్యోగం కోసం నువ్వు అడగవసరంలే, నీ ప్రమోషన్ కోసం నువ్వు అడగవసరంలే, నీ వివాహం కోసం నువ్వు అడగవసరంలే, నీ గర్భఫలం కోసం నువ్వు అడగవసరంలే, నీ చదువుల కోసం ఇంకో దానికోసం నువ్వేమి కూడా అడగవసరం లేదు. ఈ భౌతికమైన అవసరాలన్నీ కూడా దేవుడు ఏమన్నాడంటే, ముందు నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు. మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన నీతిని ప్రక్కన పెట్టేస్తాం, ఆయన రాజ్యమును గురించి ప్రక్కన పెట్టేస్తాం, అసలు మన తీర్పు దినం అంటే ఉందనే భయాన్ని ప్రక్కన పెట్టేస్తాం, దేవుడు రాకడ ఉందనే సంగతిని మర్చిపోయాం, మనకు కావాల్సినవి మాత్రమే అడుగుతున్నాం. అందుకే మనం పొందుకోలేకపోతున్నాం. కానీ యేసు ప్రభువు వారు చెప్తారండి, మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు కనుక ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ నూతన సంవత్సరంలో ఈ బేసిక్ ఎక్సర్సైజ్ చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, మీకున్న భౌతిక అవసరాల కొరకు ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ దానికంటే ముందు నువ్వు స్పిరిచువల్ గా నువ్వు స్వస్థత పొందాలి. నువ్వు మొట్టమొదటి క్షమించబడాలి, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని సమాధానం నీ హృదయంలో ఏలుబడి చేయించుండాలి, దేవుని కొరకు ధైర్యంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు కదా దేవుడు ఇవన్నీ నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ప్రారంభించండి క్రొత్త ఎక్సర్సైజ్, చక్కటి రీతిలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మాస్టర్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు విన్న ఈ వాక్య ధ్యానము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని విశ్వసిస్తున్నాము. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ మా ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి కృప మీకు సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్.